ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం ఆయన బిడలమైన మనందరికీ దేవుడు ఒక వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ మళ్ళా ఆయన బలపరుస్తూ దినమంతయు ఆయన కృపను అనుగ్రహిస్తున్న దేవునికి మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దినము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడుతుంది గనుక ఆ దినము దేవునితోనే మనం ప్రారంభించాలి. దేవునితో ఆ దినమును మనం ప్రారంభించగలిగితే దినమంతయు కూడా నెమ్మదిని పొందుకుంటాం, శాంతిని పొందుకుంటాం. మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుని కృప ఉంటుంది, దేవుని తోడు మనతో ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని కృపను కాక ఉదయకాలం లేచి వేరే వేరే పనులతో మనం దినమును ప్రారంభించినట్లయితే ఆ దినమంతా కూడా నెమ్మది లేని పరిస్థితులు ఎదుర్కొంటాం, శాంతి లేని పరిస్థితులు ఎదుర్కొంటాం. మనం ఏ పని చేస్తున్నా ఆ పనిలో సఫలతను మనం చూడలేం. ఎందుకంటే దేవుని సన్నిధి మనతో లేదు, దేవుని కృప మనతో లేదు గనుక. దేవుని బిడ్డలారా, గనుక ప్రతి దినం అది ఆయన ఇచ్చినదే. ఒక దినమును పొందుకుంటూ ఉన్నామంటే అది దేవుని కృప వల్లనే, దేవుని దయ వల్లనే మనం పొందుకుంటూ ఉన్నాము గనక ఆ దినమును దేవునితో, వాగ్దానముతో, వాక్యముతో, ప్రార్థనతో మనం ప్రారంభించగలిగితే దేవుని సన్నిధి దినమంతా మనల్ని కాపాడుతుందండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్టి కృపను దేవుని ద్వారా పొందుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ దినం చక్కటి వాగ్దానంతో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు నేను చదువుతున్నానండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు నేను మరలానిత్తును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేను మీకు మరలా ఇస్తూ ఉన్నాను అంటే తన ప్రజలకు ఆయన ఎంతో సమృద్ధినిచ్చారు. తన బిడలకు ఆయన ఎంతో సమృద్ధి అయిన ఆహారం అవ్వచ్చు, దేవుని కృప అవ్వచ్చు, దేవుని కాపుదల, ఎక్కడా కూడా ఏది లేమి లేకుండా సమృద్ధిని దేవుడు తన బిడ్డలకు, తన ప్రజలకు ఆయన ఇచ్చినప్పుడు వారు దేవునిని పక్కన పెట్టి దేవుని ఆజ్ఞలను మీరి, దేవుని కట్టడాలను మీరి వారికి ఇష్టమైన త్రోవల్లో వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు కొంతకాలం వారిని విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా, కొంతకాలం దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు వారి పరిస్థితులు ఎలా మారిపోయాయంటే వారు పంటను వేస్తూ ఉన్నారు. మేము పంటను వేస్తున్నాం, ఇక మాకు తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ ఆ పంటను నాశనము చేయుటకు దేవుడు ఒక సైన్యమును పంపిస్తూ ఉన్నారంట. అది ఏమిటి అని మనం చూస్తే చూడండి, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే గొంగలి పురుగులను విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేయుచున్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేయుచున్నవి. హల్లెలూయా. అంటే వారు పంటను వేస్తున్నారు, విత్తనములు విత్తుతున్నారు, ఇక పంట చేతికి వస్తుందా అనే సమయానికి ఇక్కడ మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు వచ్చి ఆ పంట అంతటిని తినివేస్తూ ఉన్నాయి. ఇక వారికి ఆహారము కొరత అయిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఎక్కడ వారు పంటను పండించినా, వారు ఎంతో కష్టపడి విత్తనాలు వేస్తూ ఉన్నా ఆ పంట అంతటినీ కూడా నాశనము చేసే ఒక సైన్యము ఇది దేవుని యొద్ద నుండే వస్తూ ఉంది, తన ప్రజలకు బుద్ధిని కలుగు చేయుటకు. దేవుని బిడ్డలారా,
ఎందుకొరకంటే దేవుని ప్రజలు అలా మారిపోయారంట. 5వ వచనంలో చూస్తే, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. అంటే వీరు మత్తులుగా మారిపోయారు గనుక ఇక్కడ మత్తు నుండి మీరు మేలుకొనండి, మీరు ఇప్పుడు కన్నీరు విడవండి, మరలా మీరు పశ్చాత్తాపం కలగాలి, మరలా మీలోని పశ్చాత్తాపం కలిగి మీరు చేసిన అవిధేయత అంతటిని నా యొద్ద ఒప్పుకోవాలి అని దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నట్లు దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని మందిరమునకు నైవేద్యమును తీసుకుని వెళ్ళడానికి కూడా వారి యొద్ద ఏమీ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుని బిడ్డలారా ఆకలితో వీరు అలమటించే పరిస్థితులు వచ్చాయి. ఇంకనూ మనం చూసినట్లయితే వారి పశువులకు ఏమండి ఆహారము కూడా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చూడండి 18వ వచనంలో చూస్తే, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి అని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. 20లో మనం చూస్తే, నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. హల్లెలూయా. పశువుల సైతము ఆకాశమందున్న దేవుని వైపు చూచి ఆహారము కొరకు మొరపెడుతూ ఉన్నాయి. అంటే ఎంతటి ఏమండి లేమి కలిగిన పరిస్థితులు దేవుని ప్రజలకు ఎందుకు ఏర్పడ్డాయంటే, దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు వారికి సమృద్ధినిచ్చినప్పుడు మత్తులుగా మారి ప్రార్థన చేయటం మాని దేవునికి అవిధేయులుగా మారి ఇక దేవుణ్ణి విడిచిపెట్టి వారికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతకడాన్ని బట్టి దేవుని బిడ్డలారా దేవుడే వారికి బుద్ధి చెప్పుట కొరకు ఏమండి ఒక పంటను తినిపోయే సైన్యమును దేవుడే పంపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నారు. యోవేలు ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నారు. 2:12లో చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము గల దేవుడు, వాడు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు దేవుని ప్రజలు దేవుని బిడ్డలారా ఏం చేస్తూ ఉన్నారండి? వారందరూ కూడా కూడి ఉపవాస దినమును ఏర్పరచుకొని వారు తగ్గించుకొని వారు అవిధేయతను ఒప్పుకొని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా 18లో చూస్తే 2:18లో చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? తన జనుల ఎడల జాలిని చూపడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే తన ప్రజలు పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రాధేయపడ్డారో ఆయన జాలిపడి మరలా ఆయన తొలకరి వర్షమును కురిపించారంట. పంటలు పండడానికి ఏమండి సమృద్ధి అయిన వర్షమును ఆయన కురిపించి భూమిని మరలా దేవుడు ఆశీర్వదించారు. ప్రియదేవుని బిడ్డలారా ఈ విషయాలన్నీ కూడా 19 నుండి 24 వరకు చదివినట్లయితే 2వ అధ్యాయంలో మనకి అర్థమవుతుందండి. దేవుడు వర్షమును కురిపించిన తర్వాత మరలా పంటలు పండడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దేవుడు మరలా మాట్లాడుతున్నారు, తన వాగ్దానంతో మాట్లాడుతున్నారు. మనం చదువుకున్నాం, మీరు కడుపారా తిని తృప్తిని పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. నేను పంపించిన ఆ మహాసైన్యము తినివేసిన ఆ పంటను, ఆ సంవత్సరముల పంట అంతటిని కూడా ఒకేసారి నేను ఆశీర్వదించి మరలా నేను మీకు ఇస్తాను. అంటే మునుపు నేను ఇచ్చాను, కానీ దాన్ని మీరు సద్వినియోగపరచుకోలేదు. నేను ఇచ్చిన ఆశీర్వాదమును మీరు ఉపయోగించుకోలేదు. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు తిరిగి నా ఆశీర్వాదమును కోల్పోయారు. అయితే మరలా నేను ఇస్తూ ఉన్నాను, మరలా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను, మీ పంటను నేను దీవిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవాను
స్తుతించునట్లు. అంటే ఇప్పుడు వారు ఏం చేయాలి? కడుపారా నేను ఆహారం ఇస్తున్నాను కనుక తృప్తి నొందండి, మీరు నన్ను స్తుతించి మహిమపరిచి నా కట్టడాలు గైకుంటూ మీరు జీవించినట్లయితే ఇక ఎన్నటికీ కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అంటూ ఆయన ఏమంటున్నారండి? 26లో చూస్తే, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గు నొందరు. ఇక ఎన్నటికీ మీరు సిగ్గు నొందకుండా, ఇక ఆకలిగొనే పరిస్థితులు రాకుండా, మీ పశువులు సైతం నా తట్టు తిరిగి మొరపెట్టే పరిస్థితులు రాకుండా వాటికి మీకు కూడా నేను ఆహారం ఇస్తాను, మరలా నేను ఇస్తూ ఉన్నానని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదమును అది మనం దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుని సంతోషపరిచే ఆత్మీయతను కలిగి ఆశీర్వాదం నిలవబెట్టుకునే ఆత్మీయతలో మనం ఉండాలి. కానీ దేవుని విడిచిపెట్టామా, దేవుని విడిచి దేవుని ఆజ్ఞలు మీరామా, ఆశీర్వాదం అంతా కూడా కోల్పోతాం. దేవుడిచ్చిన దీవెనలన్నీ కోల్పోతాం. ఇప్పుడు ఏమీ లేని పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. దేవుని బిడ్డలారా, అట్టి స్థితికి మనం చోటు ఇవ్వక దేవుడిస్తున్న ఆశీర్వాదమును, దేవుడిస్తున్న ప్రతి విధమైన దీవెనను పొందుకుంటున్న మనము ఆ దీవెనను మరి ఎక్కువగా పొందుకునే ఆత్మీయతను కలిగి దేవుని ద్వారా దీవించబడదాం, దేవుని ద్వారా ఆశీర్వదింపబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం వింటున్న వారిలో ఎవరైనా ఒకవేళ లేమి కలిగిన పరిస్థితుల్లో ఉన్నా, ఏదైనా కష్ట సమయంలో ఉన్నా, మీరు ఆయన తట్టు తిరిగి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే మరలా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. ఇక మిమ్మల్ని సిగ్గుపడే పరిస్థితులు రాకుండా మిమ్మల్ని నేను దీవిస్తానని ఉదయకాల సమయంలో తన వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు కనుక ఈ వాగ్దానంలో ప్రతి మాటను విశ్వసించి ఈ వాగ్దానంలో ప్రతి దీవెనను పొందుకుందాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మీరు దీవించే దేవుడయ్యా, ఆశీర్వదించే దేవుడిని అంటున్నావు, నీకు వందనాలు. అయితే నీ బిడలు ఒకవేళ నీ ఆజ్ఞలను మీరి, నీ కట్టడాలు మీరి వారికి ఇష్టం వచ్చినట్లు వారు తిరిగినట్లయితే వారికి బుద్ధిని కలుగు చేయుటకు ప్రభువా నీ ఒక సైన్యమును పంపిస్తూ ఉన్నావు. దాని ద్వారా వారిలో మరలా పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తానంటున్నావు. నీకు వందనాలు ప్రభువా. అటువంటి పరిస్థితులకు మేము ఎక్కడ చోటు ఇవ్వకుండా ప్రభువా మీరిచ్చే ఆశీర్వాదమును, మీరిచ్చే దీవెనను ప్రభువా మరి ఎక్కువగా మేము పొందుకునే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానంలో ప్రతి దీవెన పొందుకునే వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. ఈ వాగ్దాన మాటలు వినే బిడ్డలందరినీ దీవించండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు అనుగ్రహించండి. నిబిడల ప్రయాణాల్లో అయా వారు వెళ్తున్న ప్రతి స్థలాల్లో మీ సన్నిధి, మీ కృప తోడుగా ఉంచి దినమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.